విక్కీకైతే రాజు ఇలా చెప్తూ ఉంటాడు. భయపడకు బ్రో, నేను అక్క ఎక్కడుందో కనిపెట్టాను, అక్కని సేఫ్గా తీసుకొస్తాను అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న దివ్య అయితే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఇక విక్కీ, పద్మావతి, రాజ్, కావ్య వీళ్ళందరూ ఈవెంట్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. పద్మావతి, విక్కీ కలిసి డ్యాన్స్ చేస్తూ ఉంటారు. ఆర్య, అను వాళ్ళు కూడా డ్యాన్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళతో పాటు రాజ్, కావ్య వాళ్ళు కూడా డ్యాన్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ముగ్గురు కలిసి డ్యాన్స్ చేస్తూ అందరికీ ఆనందాన్ని ఇస్తూ ఉంటారు. ఇక వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఒకరితో చాలా దినగా డ్యాన్స్ చేస్తూ ఉంటారు. అది అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక కావ్య వాళ్ళందరూ అయితే చాలా హ్యాపీగా డ్యాన్స్ చేస్తూ ఒకరినొకరు చూసుకుంటూ చాలా హ్యాపీగా గడుపుతూ ఉంటారు. అది చూసి అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళైతే జాయ్ఫుల్గా డ్యాన్సులు చేస్తూనే ఉంటారు. ఇక విక్కీకి అయితే రాజుని వాళ్ళ దగ్గర తీసుకొని వెళ్తాడు. అక్కడికి దివ్య అయితే మురళికి ఫోన్ చేసి, బాబా వీళ్ళకి నిజం తెలిసిపోయింది, నువ్వు కానీ పోలీసులకు దొరకావంటే నిన్ను కొట్టేస్తారు, నువ్వు జాగ్రత్త బాబా, నువ్వు చాలా సేఫ్గా ఉండు, వీళ్ళు నీ కోసం చూస్తున్నారు. ఇక్కడ పార్టీతో పాటు అరవింద్ అక్కని వెతికే ప్రయత్నం కూడా వీళ్ళు చేశారు. నీ గురించి వాళ్ళకి నిజం తెలిసిపోయింది, నువ్వు ఎక్కడున్నావో కూడా తెలిసిపోయింది, జాగ్రత్త బావా అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలు విని మురళి అయితే, నువ్వేం టెన్షన్ పడకు దివ్య, నేను నా సేఫ్టీలో ఉన్నానులే అని అంటూ ఉంటాడు. లేదు బాబా, వీళ్ళకి ఏదో తెలిసింది, మాట్లాడుకుంటుంటే విన్నాను అని చెప్తూ ఉంటుంది. ఇక మురళిని అయితే రాజు, విక్కీ అయితే పట్టుకొని కొడుతూ ఉంటారు. దానికి మురళి, ఎవరే నీచుడా, ఎక్కడ దాచావురా, ఎక్కడి నుంచి చెప్పురా అని చెప్పేసి అయితే విక్కీ, రాజు అయితే మురళిని కొడుతూ ఉంటారు.